ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలి ప్రేమిస్తున్న యేసు ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీ ఘననామం పెరట ప్రాతకాల ఆరాధన ప్రారంభిస్తూ ఉంటుండగా మీ సన్నిధి మాతో ఉంచండి నాయన. మీ సన్నిధి కాంతి మాపై ఉదయింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభు, అనేక మందిగా చేరినాయన మిమ్మలను తండ్రి ఆరాధించినట్లు అనేక మందిని తండ్రి ప్రేరేపించండి, అనేక మందితో మాట్లాడండి, అనేక మంది ఆత్మీయమైన మేళ్లతో నింపబడినట్లు కృప చేయమని యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ ప్రాతకాల ఆరాధనలో ఏకీభవిస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి మీరందరూ క్షేమముగా ఉన్నారని నమ్ముచు ఆ ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. నేటి దినము నుండి మనం 108వ సంకీర్తన ధ్యానించుకోబోతూ ఉన్నాం. ఈ కీర్తన గనుక మనం జాగ్రత్తగా చదువుతూ ఉంటే ఈ 108వ సంకీర్తనలో ఉన్నటువంటి ప్రతి వచనము కూడా ఇంతకుముందు మనం చదివినట్లుగానే మనకు కనిపిస్తూ ఉన్నది. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 108వ సంకీర్తనలో మొదటి 5 వచనాలు 57వ సంకీర్తన నుండి తీసుకుని రాయబడుతూ ఉంటే చివరి 8 వచనాలు కూడా 60వ సంకీర్తన నుండి తీసుకుని వ్రాయబడుతూ ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలి అని అంటే ఈ 108వ సంకీర్తన 2 సంకీర్తనల యొక్క కలయిక, 2 సంకీర్తనలను కలిపి రాసినటువంటి కీర్తన. అయితే రాసినటువంటి మాటలనే మరలా రాయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు కీర్తనకారుణ్ణి ప్రేరేపించాడు అనేటువంటి ప్రశ్న గనక మనకి ఎదురవుతూ ఉంటే చార్లెస్ స్పర్జన్ అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు దానికి ఈ విధంగా సమాధానం తెలియజేస్తూ ఉంటాడు. చెప్పిందే చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవునికి మాటలు భావాలు కొదువ కాలేదు.
అదేవిధంగా పుస్తకాన్ని నింపడానికి ఆయన మరలా ఈ మాటలను వ్రాయించలేదు, కానీ దీనిలో మనం గ్రహించవలసినటువంటి సత్యము, మన జీవితాలకి అవసరమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు దాగి ఉన్నది కాబట్టి మరలా ఈ మాటలను దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు అని ఆ భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలలో కూడా మన గృహాలలో ఉండేటువంటి పెద్దవారు కానీ, అనుభవజ్ఞులైనటువంటి వారు కానీ చెప్పిన మాటలనే మరలా వారు చెప్తూ ఉంటారు. అవి వినడానికి మనకి విసుగ్గా ఉంటాయేమో, కానీ ఆ మాటలు మన జీవితాలకి ఎంతో ఉపయోగముగా, మనం తప్పు మార్గంలోనికి వెళ్ళిపోకుండా మన జీవితాన్ని సరి అయినటువంటి క్రమములో కట్టుకోవడానికి ఎంతో సహాయపడుతూ ఉంటాయి. అదేవిధంగా దేవుని యొక్క వాక్యము కూడా మరలా దేవుడు అదే మాటలు మన కొరకు వ్రాయించాడు అని అంటే దాని నుండి మనం గ్రహించవలసినటువంటి సత్యము, దాని నుండి నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పాఠాలు, మన జీవితాలలో అభ్యసించవలసినవి చాలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి నేటి దినము ఈ 108వ సంకీర్తన మొదటి 3 వచనాలను గనక మనం ధ్యానం చేస్తూ ఉంటే, కీర్తనకారుడు మొదటి వచనాన్ని ఈ విధంగా ప్రారంభిస్తూ ఉన్నాడు. 108వ సంకీర్తన మొదటి వచనంలో, దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది, మై హార్ట్ ఈజ్ స్టెడ్ ఫాస్ట్ ఓ గాడ్ అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ దావీదు లేకపోతే కీర్తనకారుడు క్రైస్తవ జీవితంలో నిబ్బరము కలిగి ఉండుట ఎంత ప్రాముఖ్యమైన విషయమో తెలియచేస్తూ ఈ కీర్తనను ప్రారంభిస్తూ ఉన్నాడు. నిబ్బరము కలిగి ఉండడము అని అంటే దృఢముగా ఉండటము, లేకపోతే స్థిరముగా ఉండటము, నిలకడగా ఉండటము. కాబట్టి క్రైస్తవ జీవితంలో లేకపోతే మన హృదయములో నిబ్బరము కలిగి ఉండడము చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. ఎందుకంటే అవి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి దారి తీస్తూ ఉన్నది. అందుకనే ఇక్కడ దావీదు తను ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా, ఎలాంటి సిచ్యువేషన్స్లో తను జీవిస్తున్నప్పటికీ కూడా తను దేవునికి చాలా ఖచ్చితంగా తెలియచేస్తూ ఉన్నాడు, ప్రభువా నా హృదయము నీలో నిబ్బరముగా ఉన్నది. తన పరిస్థితులు బట్టి తన హృదయాన్ని మరల్చుకోవడం లేదు, తన యొక్క హృదయాన్ని ఆందోళనకు గురి చేసుకోవడం లేదు, కానీ దేవుని వైపే అతను దృష్టి ఉంచి దేవునిలో ధైర్యము కలిగి నిబ్బరమైనటువంటి హృదయముతో దావీదు జీవిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఆ నిబ్బరమైనటువంటి హృదయముతో దావీదు 3 ప్రాముఖ్యమైనటువంటి తీర్మానాలను తన జీవితంలో తీసుకుంటూ ఉన్నాడు. అవేమిటో గనక మనం ధ్యానిస్తూ ఉంటే, మొట్టమొదటిగా అతను తీసుకుంటున్నటువంటి తీర్మానము దేవుణ్ణి స్తుతించడము. ఇక్కడ 108వ సంకీర్తన మొదటి 2 వచనాల్లో గనక మనం చూస్తూ ఉంటే దావీదు అంటాడు, నా ఆత్మ పాడుచు గానము చేయును, నేను పాడుచు స్తుతి గానము చేసేదను అని అతను తెలియచేస్తూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు విషయంలో మనకి తెలుసు, తను చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా తను ఎప్పుడూ దేవుణ్ణి స్తుతించడం అనేటువంటిది విడిచిపెట్టలేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మరి ఒక ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటి అని అంటే, అతను అంటున్నాడు, నా ఆత్మ పాడుచు గానము చేయును, అంటే ఐ విల్ సింగ్ అండ్ గివ్ ప్రైజ్ ఈవెన్ విత్ మై గ్లోరీ, ఐ విల్ ప్రైజ్ యూ ఈవెన్ విత్ మై గ్లోరీ లార్డ్ అని దేవునికి తెలియచేస్తున్నాడు. అంటే దేవునికి చెందవలసినటువంటి ఘనతను కేవలము దేవునికి ఇవ్వడం మాత్రమే కాదు, కానీ తనకు పొందుకుంటున్నటువంటి ఘనతను కూడా ఎవరికి ఆపాదిస్తూ ఉన్నాడు, లేకపోతే ఎవరి వైపు దానిని మరల్చుతూ ఉన్నాడు అని అంటే దేవునికి అని ఇక్కడ మనము చూడగలుగుతూ ఉన్నాం. చాలా సందర్భాలలో మానవులు ఉన్నటువంటి దీన స్థితిని దేవుడు జ్ఞాపకము చేసుకొని వారిని అంచెలంచెలుగా హెచ్చిస్తూ ఉన్నప్పుడు, మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకుంటూ ఉన్నప్పుడు, అక్కడ వారికి ఉన్నటువంటి పాత జీవితాన్ని, పాత స్థితిని మర్చిపోయి ఆ యొక్క పేరు ప్రఖ్యాతులకు అలవాటు పడిపోతూ ఉంటారు. ఆ మహిమను వారే అనుభవిస్తూ ఉండడం మనం చూస్తూ ఉంటాము. కానీ ఇక్కడ దావీదు ఆ విధంగా చేయడం లేదు.
తను ఒక గొర్రెల కాపరిగా ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు రాజుగా జ్ఞాపకం చేసుకున్నప్పటికీ తను ఎలాగున్నా కూడా తన దేవుని స్తుతించడము మాత్రము మర్చిపోవడం లేదు. రెండవ తీర్మానం గనుక మనం ఇక్కడ ఆలోచన చేస్తూ ఉంటే అతను దేవుని కొరకు సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నాడు. అందుకే 3వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, నేను వేకువనే లేచెదను అనే తీర్మానాన్ని తీసుకుంటూ ఉన్నాడు. సో చాలాసార్లు ప్రస్తుత దినాల్లో మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా, సమయం అనేటువంటిది చాలా విలువైనదిగా మనుషులకి అర్థమవుతూ ఉన్నది. వారి సొంత వారితో సమయాన్ని వెచ్చించడానికి, రక్త సంబంధులతో, ఆత్మీయులతో సమయాన్ని వెచ్చించడానికి కూడా చాలా కష్టమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు. కానీ ఇక్కడ దావీదు తనకున్నటువంటి దినములో, తనకున్నటువంటి సమయములో ప్రత్యేకముగా, ప్రాముఖ్యముగా ఎవరికి ప్రాధాన్యతను ఇస్తూ ఉన్నాడు అని అంటే దేవునికి ప్రాధాన్యతను ఇస్తూ ఉండడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 3వ తీర్మానము సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. 3వ వచనంలో గనక మనం చూస్తే, జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను, ప్రజలలో నిన్ను కీర్తించదను. ఎంత గొప్ప తీర్మానం తీసుకుంటూ ఉన్నాడండి. మనుషులు లోకస్తుల మధ్యన దేవుణ్ణి కొరకు సాక్ష్యం ఇవ్వాలి అని అంటే, దేవుణ్ణి స్తుతించాలి అని అంటే సిగ్గుపడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. అమ్మో మేము దేవుని బిడ్డలము అని తెలిసిపోతే మాకు ఎటువంటి కష్టాలు వస్తాయో, ఎటువంటి నష్టాలు వస్తాయో అని భయపడిపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ దావీదు చాలా ధైర్యముగా దేవుని కొరకు ప్రజల మధ్య, జనుల మధ్య సాక్ష్యం ఇస్తాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అనేటువంటి తీర్మానాన్ని అతను తీసుకోగలుగుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ మనం అనుకోవచ్చు, అతను తీసుకున్నటువంటి ఈ 3 తీర్మానాలు, స్తుతించడము, సమయాన్ని వెచ్చించడము, సాక్ష్యం ఇవ్వడము, ఇవి చాలా సులువైనవి కదా, ఎందుకు ఇది అంత ప్రత్యేకముగా దీని కొరకు మాట్లాడుతూ ఉన్నారు, దీనిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అని ఒకవేళ మనం అనుకుంటూ ఉండొచ్చేమో. కానీ మొట్టమొదటిగా దేవుని స్తుతించడంలో ఉన్నటువంటి గొప్పతనం కనుక మనం ఆలోచన చేస్తే భక్తులు తెలియచేస్తూ ఉన్నారు, స్తుతిని స్థితిని మారుస్తుంది. ప్రైజ్ విల్ చేంజ్ యువర్ పొజిషన్. ఖచ్చితంగా మనం ఎప్పుడైతే దేవుని స్తుతిస్తామో దేవుడు ఖచ్చితంగా మన పరిస్థితుల్లోకి ఆయన దిగి వస్తాడు. ఆయన మన పరిస్థితులను మార్చగలిగేటువంటి దేవుడు. స్తుతించే వ్యక్తి ఎప్పుడూ కూడా విజయాన్నే పొందుకుంటాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా మనము దేవునికి సమయాన్ని వెచ్చించగలిగితే మనకు వచ్చేటువంటి లాభం ఏంటి అని ఒకవేళ అనుకుంటామేమో. కానీ మనం ఎప్పుడైతే దేవునికి సమయాన్ని వెచ్చించగలుగుతామో అప్పుడు దేవుడు మన కొరకు సమయాన్ని వెచ్చించగలుగుతాడు. ఆయన మన పరిస్థితులను పరిష్కరించగలుగుతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, 3వ విషయము, దేవుని కొరకు మనం ఎప్పుడైతే సాక్ష్యం ఇవ్వగలుగుతామో దేవుని లేఖనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. ఎవరైతే ప్రజల ఎదుట నన్ను గూర్చి ఒప్పుకుంటారో, నా గురించి సాక్ష్యం ఇస్తారో, వారి గూర్చి నేను పరలోకమందు తండ్రి ఎదుట నేను ఒప్పుకుంటాను, వారిని గూర్చి నేను సాక్ష్యం ఇస్తాను అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే ఈ 3 తీర్మానాలు కూడా మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి ఇటువంటి తీర్మానాలు మీరు కూడా మీ జీవితంలో చేసుకోగలుగుతూ ఉన్నారా? మీరు కూడా దేవుని సన్నిధిలో ఇటువంటి తీర్మానాలు చేసుకోగలుగుతూ ఉన్నారా? అలా చేసుకోవాలి, ఇటువంటి తీర్మానాలు తీసుకోవాలి అని అంటే యూ షుడ్ హ్యావ్ అ స్టెడ్ ఫాస్ట్ హార్ట్. మీకు ఎటువంటి హృదయము కలిగి ఉండాలి అని అంటే మీరు నిబ్బరమైనటువంటి హృదయము కలిగి ఉండాలి. సో వాట్ ఈజ్ యువర్ హార్ట్ కండిషన్? మీ యొక్క హృదయ స్థితి ఏ విధంగా ఉంది? మీ యొక్క హృదయము దేవునిలో నిబ్బరముగా ఉన్నదా, లేకపోతే మీ హృదయము నిరాశతో నిండి ఉన్నదా? ఒక్కసారి ఈ దినము ఆలోచన చేయండి. మానవుని యొక్క హృదయ స్థితి అతని యొక్క మానసిక స్థితిని తెలియచేస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఈ లోక పరిస్థితుల్లో మనం అనుభవించేటువంటి పరిస్థితుల్ని చూస్తూ ఉన్నప్పుడు మనకు కలిగేటువంటిది భయము, ఆందోళన, అవమానము, లేకపోతే ఎప్పుడూ కూడా అపజయాలే మనకి కలుగుతూ ఉంటాయి. మనకి ఈ పరిస్థితుల గురించి మనం ఆలోచన చేసినప్పుడు మనకి దుఃఖమే కలుగుతుంది తప్ప సంతోషం ఎంత మాత్రము కూడా కలగదు. మనకి ఎప్పుడు నిరాశే కలుగుతుంది తప్ప ఎప్పుడూ కూడా మనం నిబ్బరమైనటువంటి హృదయంతో జీవించలేము. కాబట్టి నేడు మీ జీవితాలలో మీరు నిరాశతో జీవిస్తూ ఉన్నారా? మీ పరిస్థితులు బట్టి మీరు భయపడుతూ ఉన్నారా? మీరు దేవుని స్తుతించలేనటువంటి పరిస్థితుల్లో, దేవుని కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి తీర్మానం తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారా? అయితే నేటి దినము దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి రీతిలో మీ యొక్క హృదయాలు మీ పరిస్థితుల వైపు కాదు, దేవుని వైపు మీ హృదయాలను త్రిప్పండి. దేవుని యందు విశ్వసించండి.
ఆయనకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదు అని నమ్మండి. సమస్తము పైన ఆయనకు సర్వాధికారాన్ని అప్పగించండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మలను ధైర్యపరిచి నిబ్బరమైన హృదయాన్ని మీకు ఆయన అనుగ్రహిస్తాడు. బిలీవింగ్ ఇన్ అన్చేంజింగ్ గాడ్ లీడ్స్ టు అన్చేంజబుల్ హార్ట్. ఎప్పుడైతే మారనటువంటి దేవుని యందు విశ్వాసం ఉంచగలుగుతావో దేవుడు నీకు ఖచ్చితంగా నిబ్బరమైనటువంటి హృదయాన్ని అనుగ్రహిస్తాడు. ఆ నిబ్బరమైన హృదయముతో నీవు దేవుని స్తుతించగలిగితే దేవుడు ఖచ్చితంగా నీ పరిస్థితిని మారుస్తాడు. ఆ యొక్క నిబ్బరమైన హృదయముతో నీవు దేవుని కొరకు సమయాన్ని వెచ్చించగలిగితే దేవుడు నీ కొరకు కూడా సమయాన్ని వెచ్చిస్తాడు. నీవు దేవుని కొరకు సాక్ష్యం ఇవ్వగలిగితే దేవుడు ఒకానొక దినాన నీ కొరకు కూడా సాక్ష్యం ఇస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ దినము మన యొక్క పరిస్థితుల వైపు చూడక ఆ దేవుని వైపే చూద్దాము. ఆయన యందు విశ్వాసం ఉంచుదాము. ఖచ్చితంగా దేవుడు అనుగ్రహించేటువంటి నిబ్బరమైనటువంటి హృదయాన్ని మనం పొందుకొని ఒక గొప్ప తీర్మానాన్ని దేవుని సన్నిధిలో చేసుకుందాము. అట్టి రీతిలో నడిపించబడ్డానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడై ఉండి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ ఉదయకాలపు ఆరాధనలో విత్తబడిన నీ పరిశుద్ధ వాక్యమును తండ్రి ఫలింపచేయమని ప్రార్థిస్తున్నా. అనేక మందికి నాయనా మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంచండి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి కుటుంబాలను దీవించండి. స్వదేశ విదేశాల్లో ఉన్నటువంటి విశ్వాసుల క్షేమము కొరకు, రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఎండల యొక్క తీవ్రత దూరపరచండి ప్రభువా. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి కుటుంబాల్లో నీ పరలోకపు దీవెన ఆశీర్వాదాలు వర్షింపచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. యుద్ధ వివత్సవాలు దూరపరచండి, కరువు కాటకాలు దూరపరచండి. నాయనా, ఆరాధిస్తున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి బలపరచమని యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం వాళ్ళ అపరాధము క్షమించము. శోధంలోని తేక కీడును తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుడి యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఈ ఉదయకాలపు ఆరాధనలో ప్రభుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగోడు సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.